ఈ విషయం తెలంగాణ ప్రజల ముందు మీరు పెట్టాల్సిందే. రేపు అసెంబ్లీలో చర్చలు చేద్దాం. మీరేదో మైకులు బంద్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వేయొద్దు, మా దిక్కే కెమెరాలు పెట్టి చూపాలి, మీ దిక్కే చూస్తారు. మీరు చేసే ఏకపాత్రాభినయం చూపినీకనన్నా పెట్టాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి మీరు 10 ఏళ్ల పాలనను దరిద్ర పాలన చేసి ఎట్లా తప్పించుకునే మాటలు, ఎట్లా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుర్రు, సామెతలు అల్లుకుంటా అసలు సబ్జెక్టును డైవర్ట్ చేసి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఈ రాష్ట్రాన్ని మనల్ని ద్రోహం చేసిరు. ఆంధ్ర పాలకులు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజలను ద్రోహం చేసింది. అన్యాయం వాళ్ళు ఎందుకు చేసిరంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మనకంటే బ్రహ్మాండంగా బతకాలని మన పేద బతుకులను మనం పేదరికంలోకి తోసిపోయారు. వాళ్ళు నమ్మి అధికారంలో కూర్చోబెడితే 10 ఏళ్ళు ఇది నమ్మక ద్రోహం అంటారు. దీన్ని క్షమించే పరిస్థితే లేదు బీఆర్ఎస్ పార్టీని. పదే నేను చెప్తాం ఈ వేదికల మీద, మీ 10 ఏళ్ల పాలన గురించి చర్చ చేద్దాం. మా 5 ఏళ్ల పాలన గురించి 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఓట్లేస్తారు. ప్రజల నిర్ణయం న్యాయ నిర్ణేతలు. మీరెవరో డొంక సొల్లుడు మాటలు మాట్లాడుకుంటా ఏడ పడతాడా సొల్లు తిరుగుడు తెల్లు మాటలు మాట్లాడితే చెల్లదని చెప్తున్నా కేటీఆర్ గారికి.